హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వై టూ వ్లాగ్స్. ఇదైతే పార్ట్ 2 గోవా వ్లాగ్ అనమాట. ఇది డే 2 మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో కొంచెం డాన్స్తో అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మేము ఒక 3-4 ప్లేసెస్కి వెళ్తా ఉన్నాం. ఫస్ట్ వచ్చి చర్చ్కి అయితే విజిట్ చేస్తుంది. సో గైస్ చర్చ్కి రీచ్ అవుతుంది, విజిట్ చేసేస్తుంది. యాక్చువల్లీ వీడియోస్ అలౌడ్ లేదు చర్చ్ లోపల. సో బయట చాలా బాగుంది వ్యూ అయితే. సో చర్చ్ ముగించుకొని అక్కడే కొంచెం షాపింగ్ చేసుకోండి. సో ఈ గోవాలో అయితే చాలా స్కామ్, ఓ మై గాడ్, అంత ఫుల్ వ్లాగ్లో అయితే మేము వేసిన్నాము, వెళ్ళి చూడండి ఎవరెవరు చూడలేదో. సెకండ్ ప్లేస్కి అయితే మేము టెంపుల్కి వస్తుంది. ఈ టెంపుల్ చాలా సో గైస్ లాంగ్ వ్లాగ్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది, ఎవరు చూడలేదో వెళ్ళి చూడండి, అందులో ఫుల్ డీటెయిలింగ్గా ఉంది. ఇది మినీ వ్లాగ్ కాబట్టి కొంచెం చూపించక అవుతా ఉంది. వెజ్ ఫుడ్కి అయితే గోబీ పూరి ఇచ్చారు. బై మిస్టేక్గా మా అక్క చికెన్ కూడా వేసుకోలేదు, సాటర్డే అని గుర్తుంది. లంచ్ తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. పొద్దున్నే ఆడే కాలే అని ఇక్కడ కాలైతే పెట్టుకొని చిల్ చేస్తూ ఉండము. ఇప్పుడైతే మేము 2 ప్లేసెస్ విజిట్ చేస్తాము. ఇటు సన్సెట్, ఆ తర్వాత క్రూజ్. సో ఇక్కడైతే సన్సెట్కి రీచ్ అయిపోయాము. సన్సెట్ అయితే చాలా బాగుంది. వెదర్, ఓ మై గాడ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్తో పాటు ఒక డిఐవై చేస్తుంది. సో అదైతే ఫుల్ వీడియోలో ఉంది, ఏం చేస్తుంది, అవుట్పుట్ ఎలా ఉంది అంతా ఫుల్ వ్లాగ్లో చూడండి. ఇక్కడైతే మేము జస్ట్ హైలైట్స్ మాత్రం కదా. సో క్యాన్వాస్ అయితే ఎత్తుకోపోయింది, క్యాన్వాస్ మీద ఒక డిఐవై చేసాము. సో అదైతే చాలా బాగా వచ్చింది నిజంగా. యాక్చువల్లీ ఫ్రెండ్స్ తోట్లో ఇట్లా చిన్న చిన్న మెమరీస్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో అందుకే మేము మిస్ చేసుకోదలుచుకోలేదు, అంతా ఇంటి నుంచి ఎత్తుకోపోయింది. ఇదైతే లాస్ట్ ప్లేస్ గోవాలో. క్రూజ్కి అయితే వచ్చేసాము. సో గోవా మెమరీస్ అయితే చాలా బాగుంది. ఇది ఒక్కటే అన్నాక టైమే సరిపోలేదు. యాక్చువల్లీ మేమైతే కాలేజ్ నుంచి వచ్చింటిమి కాబట్టి అంత చూసే కాలే. సో ఫ్యామిలీ జొత్తులో వస్తే ఎలా టైం స్పెండ్ చేయాలని కూడా తెలిసే. ఇక్కడైతే డీజే స్టార్ట్ అయింది క్రూజ్లో, మీరు చూసేయండి. ఇప్పుడైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నైట్ వీడియో తీసుకోలేదు, ఎందుకంటే చాలా ఫన్ చేసి పనుకోనకే లేట్ అయిపోయా. సో ఇది మార్నింగ్ అనమాట. మాకైతే బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ ఇచ్చారు. అంతే గైస్. థ్యాంక్ యూ. పోయేటప్పుడేమో లగేజ్ కమ్మి ఉండే, ఇప్పుడైతే ఒకటికి 2 బ్యాగ్ ఎక్స్ట్రా అయింది. అక్కడ షాపింగ్ చేసింది. సో షాపింగ్ అంతా బాగా చేసాము. అంతే గాయ్స్, ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.